వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. నా పేరు విజయలక్ష్మి అండి. ఇవాళ నేను మీకు ఒక వేస్ట్ థింగ్ అంటే ఓల్డ్ క్యాలెండర్స్ ఉండిపోతాయి కదా, వాటితోటి మనకి యూజ్ అయ్యేటువంటి బ్యాగ్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అవునండి, ఓల్డ్ క్యాలెండర్స్ తోటి అండ్ జీరో కాస్ట్. నేను మీకు ఇందులో క్యాలెండర్స్ తయారు చేయడానికి కావాల్సిన గ్లూ తయారీ విధానం కూడా నేను చెప్తాను. అండ్ వీటికి నేను మన హ్యాండిల్స్ పెట్టుకుంటాం కదా, ఆ హ్యాండిల్స్ ఎలా చేయాలి పేపర్ తోటి అనేది కూడా నేను చెప్తానండి. సో దీనికి కావాల్సింది కూడా చాలా సింపుల్ థింగ్స్. ఓల్డ్ క్యాలెండర్స్ కావాలి మనకు. తర్వాత కొద్దిగా మనకు మామూలుగా మైదా ఒక 2 స్పూన్స్ లేదా 1 స్పూన్ మైదా కావాలి. కొంచెం వాటర్ కావాలి, అంతే. చాలా ఈజీ అండి ప్రాసెస్. మొత్తం వీడియో చివరి వరకు చూడండి. ఇందులో నేను పెద్ద బ్యాగ్ చిన్న బ్యాగ్ 2 రకాలు చూపించాను. సో పెద్ద బ్యాగ్ చేయడం ఎలా, చిన్న బ్యాగ్ చేయడం ఎలా, కొలతలతోటి చూపించాను. చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది, అంటే క్యాలెండర్స్ ఏం చేసుకోవాలి పాతగా అయిపోతే అని కదా. సో ఈ ఐడియాని మీరు ఫాలో అయ్యి బ్యాగ్స్ తయారు చేసుకొని చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి, నేను ఇక్కడ ఒక బిగ్ స్పూన్ అంతా మైదా పిండి వేసుకొని వాటర్ పోసుకున్నాను. వాటర్ అనేది మనం పిండి కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా ఇంకా వాటర్ పోయాలండి. యాక్చువల్లీ ఇదేంటి అంటే ఉడికాక దగ్గర పడుతుంది. ఇది చిన్నప్పుడు నేను చూసిందండి. యాక్చువల్లీ పోస్టర్స్ అవి అంటించడానికి మైదా పిండి ఉడకబెట్టడం నేను చూశాను. సో అదే ప్రాసెస్ నేను ఇందులో ఫాలో అయ్యాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వితిన్ 2-3 మినిట్స్ ఇది ఉడికిపోతుంది. చూడండి, కొద్దిసేపట్లోనే ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం తీసేసుకోవడం అంతే. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా స్టిక్కీగా అవుతుందండి, చాలా బాగా అంటుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఓల్డ్ పేపర్స్ కానీ న్యూస్ పేపర్ పీసెస్ కానీ ఇలా తీసుకొని వీటిని సన్నగా స్ట్రైప్స్ లాగా చుట్టేసి ఆ మైదా పిండి మిశ్రమం ఏదైతే ఉందో అది పూసేసుకొని సన్నగా చుట్టుకోవాలి. ఇవి మన హ్యాండిల్స్కి యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇవి చాలా గట్టిగా ఉంటాయి, దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదండి. యాక్చువల్లీ మనము తాడు కూడా పెట్టుకోవచ్చు హ్యాండిల్స్కి. రెడీమేడ్ తాళ్ళు దొరుకుతాయి, లేదంటే మన ఇంట్లో ఉన్న పురికోస లేదా వేస్ట్గా ఉన్న తాడు ఏదైనా వాడచ్చు. బట్ నేను మీకు హ్యాండిల్స్ కూడా తయారు చేసుకోవడం చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా పేపర్ బ్యాగ్స్కి పేపర్ హ్యాండిల్సే ఉంటాయి. ఓకే, సో చూడండి, నా దగ్గర ఈ లాస్ట్ ఇయర్వి ఇన్ని క్యాలెండర్స్ ఉండిపోయినాయి. ఇప్పుడు చూడండి, నేను 2 రకాల బ్యాగ్స్ చూపిస్తాను, చిన్నవి పెద్దవి. ఫస్ట్ నేను పెద్ద బ్యాగ్ చూపిస్తాను. మీకు కొలతలు కనిపించడానికి నేను వేరే పేపర్స్ తీసుకున్నానండి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవి. చూడండి, ఇవి 2 పేపర్స్ స్క్వేర్ లాంటివి. వీటిని ఫస్ట్ నేను జాయిన్ చేసుకుంటాను. సో గ్లూ పెట్టుకొని అంచుల వెంట నేను జాయిన్ చేసుకుంటున్నాను. జాయిన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక 50 సెంటీమీటర్స్ ఉన్న ఒక పెద్ద పేపర్ అవుతుంది నాకు. లెంత్లో 50 సెంటీమీటర్స్, అప్రాక్సిమేట్గా 50 సెంటీమీటర్స్. సో మనం క్యాలెండర్ పేపర్స్ అయితే కనుక చూడండి, అలా చిరిగిపోయిన పైన ఎడ్జెస్ అవి కట్ చేసుకొని రెండింటిని జాయిన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంతే లెంత్లో మనకి ఆ పేపర్ వస్తుంది. సో ఇది పెద్ద బ్యాగ్ చేసుకునే ప్రాసెస్ నేను ఫస్ట్ చెప్పేది. సో 2 పేపర్స్ని ఇలా జాయిన్ చేసేసుకొని వాటిని డ్రై అవ్వనివ్వాలండి. ఓకే, ఇమీడియట్గా కాదు, డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత వాటి కొలతలు సింపుల్ కొలతలేనండి. ఫోల్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫోల్డింగ్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ డెఫినెట్గా మీకు రావాలి కదా. సో వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు చూడండి, నేను స్కేల్ తోటి కొలతలు తీసుకున్నాను, చెప్పాను కదా, అప్రాక్సిమేట్లీ 50 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, చిన్న స్కేల్ కాబట్టి నేను అలా కొలిచాను. ఓకే, చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ మన రైట్ హ్యాండ్ వైపు ఉన్నటువంటి కార్నర్ నుంచి కొలత మొదలు పెట్టాలి. ఇది ఫస్ట్ కొలత అండి. 50 సెంటీమీటర్స్ ఉన్నదానికి నేను 10.5 సెంటీమీటర్స్, ఇది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి, 10.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను ఫస్ట్. ఆ 10.5 సెంటీమీటర్స్లో ఓకే, సో ఇక్కడ వరకు ఫస్ట్ది. ఓకే, నా సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి ఈ చివర కార్నర్కి వచ్చేసి, ఈ చివర కార్నర్ మనకి పై వైపు పేపర్ ఉంది కదా, పై వైపు అంటే మనం పైనుంచి ఫోల్డ్ చేయడానికి 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అండ్ సైడ్ ఓకే అంటే హారిజంటల్గా వర్టికల్గా నిలువుగా అడ్డంగా 3 సెంటీమీటర్స్ అండి. ఓకే, 3 సెంటీమీటర్స్ అంతా కొలత పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, 3 సెంటీమీటర్స్ నిలువుగా, 3 సెంటీమీటర్స్ అడ్డంగా ఈ పక్క లెఫ్ట్ సైడ్ కార్నర్లో. ఓకే,
ఇప్పుడు ఏదైతే మనము ఫస్ట్ కొలత తీసుకున్నాం కదా, ఫస్ట్ ఇంత 10.5 తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ది లెఫ్ట్ సైడ్ హ్యాండ్ దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు పేపర్ని కింద వైపుకి, అంటే నెక్స్ట్ ఎడ్జ్ ఉంది కదా, పై వైపు కొలతలు తీసుకున్నాము, కింద వైపు కూడా 10 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అయితే ఆ 10 సెంటీమీటర్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఓకే, ఒకటి 6 సెంటీమీటర్స్, ఒకటి 4 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ 10.5 ఫస్ట్ తీసుకున్నాం కదా, చూడండి ఎగ్జాక్ట్గా 10.5 సెంటీమీటర్స్ ఉన్న దగ్గర ఒక పొడవాటి స్కేల్ కానీ కర్ర కానీ పెట్టి ఫస్ట్ ఫోల్డ్ చేయండి. ఇది ఫస్ట్ ఫోల్డ్ అండి. ఓకే, ఈ ఫస్ట్ ఫోల్డ్ చేసిన తర్వాత దీనిని ఎగ్జాక్ట్గా మిడిల్కి, అంటే ఆ ఎడ్జ్ నుంచి మనం ఫోల్డ్ చేసిన వరకు ఉన్నటువంటి వరకు ఎగ్జాక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మన సెకండ్ ఫోల్డ్. ఓకే, సో ఇప్పుడు మనకి మొత్తం అది 3 పార్ట్స్గా డివైడ్ అంటే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ పేపర్ ఏదైతే మనం ఫోల్డింగ్ చేసాం కదా, సో ఈ పేపర్ని మనం ఇంతకుముందు 3 సెంటీమీటర్స్ కొలత పెట్టుకున్నాం కదా, ఆ 3 సెంటీమీటర్స్ వరకు తీసుకెళ్దాము. ఫస్ట్ అయితే మనం పై వైపు మడుచుకుందామండి. చూడండి, థర్డ్ ఫోల్డ్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ పెట్టుకున్నాం కదా, సో ఆ మడత పై వైపు మడత మడుస్తున్నాము. ఓకే, 3 సెంటీమీటర్స్ మడత మడిచిన తర్వాత చూడండి జాగ్రత్తగా చివరి వరకు సేమ్ ఈక్వల్ లెంత్ వచ్చే విధంగా ఇలా మీరు స్కేల్ పెట్టుకొని మడిస్తే కనుక కరెక్ట్గా వస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే సైడ్కి కూడా మనం 3 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, అది కూడా మడుచుకోండి. ఓకే, ఫోర్త్ ఫోల్డ్ అది. నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సింది ఈ చివర, ఈ పేపర్ రైట్ సైడ్ చివరి నుంచి 3 సెంటీమీటర్స్ మనం ఎడ్జ్లో మడిచాం కదా, ఆ మడత వరకు, పేపర్ చివరి వరకు కాదు, మడత వరకు తీసుకొచ్చి పేపర్ని బాగా ప్రెస్ చేయండి. మనం పెట్టే ప్రతి మడత దగ్గర పేపర్ని బాగా ప్రెస్ చేయాలండి, ఆ మడత వచ్చే విధంగా. ఓకే, ఇప్పుడు మధ్యలో మనకు ఒక మడతలాగా వచ్చింది కదా లైన్, అక్కడి నుంచి మళ్ళీ 10.5 సెంటీమీటర్స్ ఎడమ చేతి వైపుకి 10.5 కోల్చుకోవాలి. రైట్ వైపు కాదండి, ఎడమ చేతి వైపుకి 10.5 సెంటీమీటర్స్ కోల్చుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఆ 10.5 సెంటీమీటర్స్ వరకు తీసుకున్న దాన్ని కూడా మడుస్తున్నాను. ఓకే, అంటే రైట్ సైడ్ కార్నర్లో మనం 10.5 తీసుకున్నాం, సో ఇప్పుడు మిడిల్లో కూడా 10.5. అయితే ఆ 10.5ని కూడా ఎగ్జాక్ట్గా మళ్ళీ మిడిల్కి మడవాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. సో దాన్ని మిడిల్ది మడుస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, ఈ మడతలే మనకి ఇంపార్టెంట్, చాలా ఈజీ, ఒక 2-3 చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు కింద వైపుకి వెళ్ళాలి. మనం పైన ఫోల్డింగ్స్ అన్నీ చేసుకున్నాం, ఒక్కసారి ఆ ఫోల్డింగ్స్ అన్నిటిని ప్రెస్ చేసేసుకుందాం. ఓకే, ఫోల్డింగ్స్ ప్రెస్ చేసుకునే విధానం చూడండి, అబ్జర్వ్ చేయండి. చూడండి, ఒక మడత కిందకి, ఒక మడత పైకి వచ్చే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇలా 2-3 సార్లు ఈ పేపర్ని మడతలు మడవడం వల్ల ఏమవుతుందంటే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందన్నమాట. అంటే దానిలో అది మనం ఎటువైపు మడిచినా ఉండేటువంటి తత్వం అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రింద వైపు మనం 10 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, 2 భాగాలు చేసాం, 6 సెంటీమీటర్స్ ఒకటి, 4 ఒకటి. అయితే ఫస్ట్ పైన 10 సెంటీమీటర్స్ వరకు ఉన్న లైన్ వరకు మడవాలి, మొత్తం మడత మడిచేయాలి. ఓకే, సో స్కేల్ పెట్టుకొని జాగ్రత్తగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈక్వల్గా వచ్చేటట్టుగా మడుచుకోండి. సో ఇది మొత్తం 10 సెంటీమీటర్స్ పాయింట్ ఉన్న వరకు, కింద నుంచి 10 ఉన్నంత వరకు మడుస్తున్నాను నేను. దాని తర్వాత నెక్స్ట్ మడత వచ్చేసి మనకి 6 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాం కదా మనము, అక్కడ 6 సెంటీమీటర్స్ వరకు చూడండి, ప్రతి మడతని బాగా ప్రెస్ చేయండి. ఇప్పుడు 6 సెంటీమీటర్స్ దగ్గర నేను స్కేల్ని పెట్టేసి మళ్ళీ దీన్ని మడుస్తున్నాను. ఓకే, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, అంటే ఒకటి 4 సెంటీమీటర్ ఒకటి 6 సెంటీమీటర్స్ ఎందుకు తీసుకున్నాము అంటే మనకి కింద జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ తక్కువ తీసుకుంటే కింద ఓపెనింగ్ అయిపోతుందండి, ఓపెన్ వచ్చేస్తుంది బ్యాగ్ అడుగు భాగం. సో అందుకని ఒకటి ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇవి అప్రాక్సిమేట్ కొలతలు నేను తీసుకున్న లెంత్కి. ఆల్మోస్ట్ పెద్ద క్యాలెండర్స్ అన్నిటికీ ఈ కొలతలు సరిపోతాయండి. ఇప్పుడు చూడండి, మనం ఆల్మోస్ట్ మడతలన్నీ అయిపోయాయి, ఇంతేనండి ఫోల్డింగ్స్. ఇప్పుడు సిజర్ తీసుకొని ఈ ఎడ్జ్లో క్రింద నుంచి ఏటవాలుగా స్లాంట్గా ఒక చిన్న కటింగ్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లో మధ్యలో లైన్ వదిలేసి ఆ చివర ఈ చివర ఒక స్లాంట్ కట్ చేసుకోవాలి. చూడండి, క్రింద నుంచి ఏటవాలుగా ఆ మడతకి అటు ఇటు చిన్న సన్న ముక్క కట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ అది కూడా ఆ చివర కూడా అలాంటి కటింగే పెట్టుకోవాలి. అయితే ఈ కటింగ్ అనేది మనము
క్రింద వైపు మడిచాం కదా, క్రింద వైపు పెట్టుకుంటున్నాం. అంటే 10 సెంటీమీటర్స్ మనం మడిచాం చూడండి, అక్కడ మాత్రమే ఈ కటింగ్స్ పెట్టుకోవాలి, పైన కాదండి. ఓకే, సో చూడండి మొత్తం నేను 3 కటింగ్స్ పెట్టాను. ఈ చివర 1, తర్వాత మిడిల్లో 2, మళ్ళీ ఈ చివర 2. ఓకే, అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఫోల్డింగ్స్ని మనము రివైజ్ చేసుకుందాము. సో చూడండి, ఫోల్డింగ్స్ అన్నీ మళ్ళీ ప్రెస్ చేసుకుంటున్నాము. ఒకసారి ఫోల్డింగ్స్ అన్నీ మళ్ళీ ప్రెస్ చేసేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఉన్న లైన్ ఉంది కదా, మిడిల్లో ఉన్న లైన్ లోపలికి వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, అంటే మిడిల్లో 10.5, ఈ చివర 10.5 పెట్టాం కదా, వాటిలో మిడిల్లో ఒక లైన్ వచ్చింది కదా, ఆ లైన్ మిడిల్కి వచ్చేటట్టుగా, అంటే లోపల వైపుగా వచ్చేటట్టుగా మనము ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు గ్లూ పెట్టేసుకుందామండి. ఓకే, చూడండి ఇప్పుడు లాస్ట్ ఎడ్జెస్, ఒక ఎడ్జ్ పెద్దగా ఉంటుంది, ఒక ఎడ్జ్ చిన్నగా ఉంటుంది మనకి. అయితే చిన్నగా ఉన్న ఎడ్జ్ని పెద్దగా ఉన్న ఎడ్జ్ లోపలికి పంపించాలి గ్లూ పెట్టి. ఓకే, ఒక్క నిమిషం అండి, నేను ఇక్కడ డిజైన్ ఉండడం వల్ల మడత పైకి వచ్చింది కదా, చూడండి ఆ 2 గీతల మధ్యలో ఉన్న గీతని కిందికి పంపించాలి, అటుది ఇటుది పైకి ఎంబోజ్ అవ్వాలి, అప్పుడు మనకి మడత లోపలికి అవుతుంది. చూడండి నేను మళ్ళీ చేస్తున్నాను. ఓకే ఫైన్, ఇప్పుడు మన పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ గ్లూ పెట్టుకోవడమే. మనము గ్లూ చిన్నదాని వైపు పెట్టాలి, అంటే ఎటువైపు అయితే 3 సెంటీమీటర్స్ మడత ఉంటుందో దానికి గ్లూ పెట్టాలి. గ్లూ పెట్టేసి దానిని ఇటువైపు వెడల్పుగా ఉన్నటువంటి మడతలోకి పంపించాలి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, నేను గ్లూ మొత్తం చివరి వరకు పెడుతున్నాను. చాలా సింపుల్ అండి, చాలా సరదాగా కూడా చేసేసుకోవచ్చు. మీరు ఖాళీ టైం దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనకి యూజ్ అవుతాయి ఈ బ్యాగ్స్. అండ్ మన క్యాలెండర్స్ని కూడా వేస్ట్ చేయని అవసరం లేదు. చూడండి, ఓకే, ఆ గ్లూ ఆరనివ్వండి. తర్వాత అంతే, కింద ఫోల్డింగ్స్కి మనం గ్లూ పెట్టుకోవడమే. ఫస్ట్ సైడ్స్ ఫోల్డ్ చేయాలి, తర్వాత పెద్దగా ఉన్నటువంటి వాటిని ఫోల్డ్ చేయాలి. ఓకే, చాలా సింపుల్ అండి. గ్లూ పెట్టిన తర్వాత వీటిని కాస్త ఆరనివ్వాలి. అయితే దీనికి మనకి పంచ్ మిషన్ కూడా కావాలి, అంటే రంధ్రాలు వేసుకోవడానికి హ్యాండిల్స్కి. చూడండి ఎంత సింపుల్గా బ్యాగ్ రెడీ అయిపోతుందో. బేస్ కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అంతే, ఎక్కువ టైం పట్టదు. మీకు నేను కొలతలు చూపించాలి కాబట్టి ఇలా గీసుకొని చూపిస్తాను. ఒకసారి మనకు అలవాటు అయిపోతే మనం అప్రాక్సిమేట్గా కొలతలు తీసుకొని చేసేసేయచ్చు అనమాట. ఓకే, చూడండి అవి పెద్దగా ఉంటేనే మనకు అలా కవర్ అవుతుంది బేస్. ఒకవేళ మనం తక్కువ పెట్టుకున్నాం అనుకోండి, బేస్ ఓపెన్ అప్ అయిపోతుంది. సో అప్పుడు మన బ్యాగ్ మంచిగా రాదనమాట, మనకి బాటమ్ అనేటువంటిది కవరింగ్ సరిగా ఉండదు. ఓకే, సో ఇప్పుడు మనకు చూడండి బ్యాగ్ రెడీ అయిపోయింది, సింపుల్ ఇంతే. ఓకే, ఇప్పుడు మనము పైన పంచ్ మిషన్తో కానీ లేదంటే చిన్న సీజర్తో కానీ రంధ్రాలు వేసేసుకొని మనము పైన హ్యాండిల్స్ పెట్టేసుకోవడమే. అది కూడా చూపిస్తానండి. చూడండి చూడండి మనం బయట షాప్స్లో కొనేటువంటి బ్యాగ్ లాగే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుంది కదండి. ఇప్పుడు మనము హోల్స్ పెట్టేసుకొని వాటికి మనం హ్యాండిల్స్ పెట్టేసుకుందాము. చూడండి మన బ్యాగ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి చూడటానికి ఎంత బాగుంది కదా. అంతేనండి, సింపుల్, మన బ్యాగ్ రెడీ అయిపోయింది. సో ఇదే విధంగా ఇది నేను మీకు కొలతలు కనిపించడానికి, అంటే న్యూస్ పేపర్ క్యాలెండర్ పేపర్ పైన కనిపించదని ఇది వాడాను. ఓకే, ఇలాంటి పేపర్స్ ఉన్నా మనం తయారు చేసుకోవచ్చండి. అండ్ చార్ట్తో కూడా తయారు చేసుకోవచ్చు మనకు కావాలి, బాగుండాలి అంటే. చూడండి, కానీ ఇక్కడ మనము వేస్ట్ని మేనేజ్ చేయాలనుకుంటున్నాం కదా. సో సేమ్ న్యూస్ పేపర్ ఇందాక నేను అంటించి పెట్టుకున్నాను కదా, రెండు. సో వాటితోటి కూడా సింపుల్ ఇలాంటి బ్యాగ్ తయారు చేసుకోవడమేనండి, సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు నేను రెండో విధానమైన చిన్న బ్యాగ్ చూపిస్తాను. ఇప్పుడు చిన్న బ్యాగ్ చేసుకుందాము. చిన్న బ్యాగ్కి పెద్ద క్యాలెండర్ అయితే కనుక ఒక పేపర్ సరిపోతుంది. సో ఇప్పుడు కొలతలు అంటే కొద్దిగా తగ్గించుకోవాలండి. సో ఇది చిన్న పేపర్ అంటే నేను ఎడ్జెస్ కట్ చేయక ముందు కాబట్టి అప్రాక్సిమేట్గా మనకి ఒక 30 సెంటీమీటర్స్ ఉంటుంది. సో కొలతలు చూడండి, ఈ చివర 7.5, ఈ చివర మిడిల్లో 7.5, అంటే నేను అప్రాక్సిమేట్గా కొలతలు చెప్తున్నాను మీకు. 7.5 సెంటీమీటర్, 7.5. మనకి పైన ఫోల్డింగ్ ప్లస్ ఆ లెఫ్ట్ హ్యాండ్ ఎడ్జ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ తీసుకున్నాను నేను. ఓకే,
కింద వైపు మనకు వచ్చిన కొలత వచ్చేసి 8 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అందులో 5 సెంటీమీటర్స్ ఒకటి, 3 సెంటీమీటర్స్. సో ఇవేనండి కొలతలు. సో చిన్న బ్యాగ్ కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. చూడండి, వీటికి నేను తయారు చేసిన హ్యాండిల్స్ నేను పెడుతున్నాను. చాలా గట్టిగా అయ్యాయండి, చాలా బాగా అయ్యాయి కూడా. చూడండి, చివర ముడి వేసే అంత ఫ్లెక్సిబుల్గా కూడా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. చూడండి, చిన్న బ్యాగ్స్ ఇలా రెడీ అవుతాయి మనకి సింగిల్ పేపర్ అయితే కనుక. అంతేనండి, మీ ఓన్ బ్యాగ్స్ మీరు తయారు చేసేసుకోవచ్చు. చక్కగా క్యాలెండర్స్ని వేస్ట్ చేయకుండా ఇలా యూస్ఫుల్ అయ్యే విధంగా తయారు చేసుకోవచ్చు అండి. సో ఇదండి బ్యాగ్స్ తయారీ గురించినటువంటి వీడియో. మీకు డెఫినెట్గా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వేస్ట్ మేనేజ్ చేయండి, వేస్ట్ థింగ్స్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మీరు ఆలోచించండి. అండ్ మరిన్ని వీడియో అప్డేట్స్ డెఫినెట్గా నేను చేస్తానండి వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. సో నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, మిస్ అవ్వకుండా.